ఫ్రెండ్స్ తేజ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించిన, ప్రశాంత్ వర్మ గారు డైరెక్ట్ చేసిన హనుమాన్ మూవీ రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కథ విషయానికి వస్తే అంజనాద్రి అనే గ్రామంలో హనుమంత్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ బతుకుతుంటాడు. కొట్లాట్లంటే భయంతో దూరంగా ఉండే హనుమంత్కు ఒక సూపర్ పవర్ వచ్చి అతని జీవితం ఎలా మారింది, ఆ సూపర్ పవర్ వల్ల అతనికి వచ్చిన ఇబ్బందులు, సమస్యలు ఏంటి, ఆ సమస్యల నుంచి హనుమంత్ ఎలా బయటపడ్డాడు అనే దాని చుట్టూ కథ వెళ్తుంది. ఈ మూవీలోని ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్తో, లవ్ సీన్స్తో, యాక్షన్తో, కొంచెం కామెడీతో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, కొన్ని లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే గూస్ బంప్స్ అంతే. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా భారీ యాక్షన్ తో గూస్ బంప్ తెప్పించే సీన్స్ తో సెకండ్ హాఫ్ చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉంది. క్లైమాక్స్ హైలైట్ గా ఉంది. ఈ మూవీలోని ప్లస్ మైనస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మూవీ సుమారు 2.5 hours రన్ టైం ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంది, క్లైమాక్స్ హైలైట్ గా ఉంది. హనుమంత్ మీనాక్షి మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగున్నాయి. సెకండ్ హాఫ్ లో గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. అక్క తమ్ముడు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అలానే యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లోగా వెళ్తాయి. ఈ మూవీలోని సాంగ్స్ బాగున్నాయి, విజువల్ గా చూడడానికి కూడా బాగుంది. బీజిఎమ్స్ మాత్రం అదిరిపోయింది. శివేంద్ర గారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్టింగ్ విషయానికి వస్తే తేజ యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు. ఆ కామెడీ టైమింగ్తో, ఫైట్స్తో, తన నటనతో అదరగొట్టాడు. అలానే అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు యాక్టింగ్ కూడా బాగా చేశారు. వరలక్ష్మి గారు ఎమోషనల్ సీన్స్లో, యాక్షన్ సీన్స్లో అదరగొట్టారు. మిగతా యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. డైరెక్షన్ విషయానికి వస్తే ప్రశాంత్ వర్మ గారు రాసుకున్న లైన్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. బడ్జెట్ తక్కువైనప్పటికీ మూవీని రిచ్గా తీశారు. ఇంకా బడ్జెట్ ఉంటే ఇంకా బాగా తీసుండేవారు. ఓవరాల్గా హనుమాన్ మూవీ ఎలా ఉందంటే బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.